హలో అందరికీ. ఇక్కడ ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి బెల్లంతో కేక్ చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఇలా ఒక బౌల్‌లో 3/4 కప్ బెల్లం వేసుకొని, 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లంలోకి చాక్లేట్ కేక్ చేయాలనుకుంటే ఇలా చాక్లేట్ వేసుకొని మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్‌లో 3 ఎగ్స్‌ని తీసుకోవాలి. ఎగ్‌లెస్ కేక్ అయితే దీని ప్లేస్‌లో కర్డ్ వేసుకుంటే సరిపోతుంది. 3 ఎగ్స్‌లోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 3/4 కప్ బటర్ వేసుకొని, అలాగే ముందు కలిపి పెట్టుకున్న బెల్లం ఇంకా చాక్లెట్ సిరప్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో సిరప్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇలా అల్యూమినియం బౌల్లోకి బటర్ రుద్దుకొని డస్టింగ్ పౌడర్, గోధుమ పిండితో డస్టింగ్ పౌడర్ చల్లుకొని ఇలా బ్యాటర్ని వేసుకొని బాగా ఇలా ట్యాప్ చేస్తే బాగా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఒక కడాయిలో ఇసుక లేదా సాల్ట్ వేసుకొని 15 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా 15 మినిట్స్ బాగా ప్రీ హీట్ చేశాక దీన్ని ఇక్కడ పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుంటున్నాను. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ, చాక్లెట్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఇలా ముందుగా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో ఈ బౌల్ని పెట్టేసి ఒక 45 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా బేక్ చేసుకుంటే ఎంతో యమ్మీ అయిన కేక్ రెడీ అవుతుంది. మైదా పిండి యూస్ చేయడం వల్ల పిల్లలకి అన్‌హెల్తీ కాబట్టి ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ లాస్ట్లో చాక్లెట్ సిరప్ కేక్ మొత్తంని స్ప్రెడ్ చేస్తున్నాను. అలాగే కిండర్ జాయ్ బాల్స్ని పైన పెట్టాను. పిల్లలు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి.